ఎందుకు ఉపయోగిస్తాం మనం చూసుకుంటే, ఒక టాప్ ఎంఎన్సీ కంపెనీలో మనం జాబ్ చేస్తున్నాం అనుకోండి. అక్కడ మన బేసిక్ శాలరీ ఒక 20,000 ఉంటుంది. దానికి హౌస్ రెంట్ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, డియర్నెస్ అలవెన్స్ ఇవన్నీ యాడ్ చేయంగా ఒక 25,000 మనకు గ్రాస్ శాలరీ వస్తుంది. ఆ గ్రాస్ శాలరీ మీద పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ ఇవి 2 కట్ అవ్వంగా మనకి బై హ్యాండ్ ఎంత వస్తుంది అంటే 23,000 24,000 వస్తుంది. ఈ ప్రాసెస్ మనము టాలీ ప్రైమ్లో ఎలా చేయాలి? మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, మీ దగ్గర నుంచి ఎలాంటి డీటెయిల్స్ ఆ కంపెనీ వాళ్ళు తీసుకుంటారు. మీ పేరు, పాస్పోర్ట్ డీటెయిల్స్, ఆధార్ కార్డు, మీ మొబైల్ నెంబర్, అడ్రస్ ఇవన్నీ కూడా ఫిల్ చేసుకుంటారు. మీకు శాలరీ ఎంత ఇస్తున్నారు, దానిలో పిఎఫ్, ఈఎస్ఐ ఎంత కట్ చేసుకుంటున్నారు, ఇవన్నీ క్లియర్ కట్గా మీకు ఆఫర్ లెటర్లో పంపిస్తారు. ఓకే, సో చాలా వరకు కంపెనీస్ అన్నీ కూడా ఏం చేస్తాయి, మా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్కి ఇలాంటి బెనిఫిట్స్ మేము కల్పిస్తున్నాము అని చూపించుకోవడానికి చాలామంది ఏం చేస్తారంటే, బేసిక్ శాలరీకి హౌస్ రెంట్ అలవెన్స్ కింద ఇంత ఇస్తున్నామని, ట్రావెలింగ్ అలవెన్స్ కింద ఇస్తున్నామని, డియర్నెస్ అలవెన్స్ కింద ఇస్తున్నామని, మెడికల్కి అలవెన్స్ ఇంత ఇస్తున్నామని వాళ్ళు చూపించుకుంటారు గవర్నమెంట్కి ట్యాక్స్ తక్కువ పే చేయడానికి. సో బెనిఫిట్స్ ఇన్ని ఇస్తున్నాము మా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్కి అనేసి చాలామంది షో చేసుకుంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనము ఎలాంటి టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, సో ఎవరు ఓవర్ టైం చేశారు, ఎవరు నార్మల్ టైం చేశారు, ఎవరికి ఎంత శాలరీ అనేది కూడా మనం తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఒక కంపెనీ క్రియేషన్ చేద్దాం. టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, కంట్రోల్ సి కాపీ, న్యూ కంపెనీ చేస్తున్నాను. కంట్రోల్ వి పేస్ట్, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో, ఇన్వెంటరీ కూడా నో పెట్టండి, జిఎస్టీ నో పెట్టండి. సో తర్వాత ఇక్కడ మెయింటైన్ పేరోల్ ఈ ఆప్షన్ వేసి పెట్టండి, ఎనేబుల్ పేరోల్ స్టాచరీ ఈ ఆప్షన్ కూడా వేసి పెట్టండి. రియల్ టైంలో మీరు పనిచేసే కంపెనీలో కంపెనీ కోడ్, గ్రూప్ కోడ్, సెక్యూరిటీ కోడ్, కంపెనీ కోడ్ ఇవన్నీ కూడా ఉంటాయి, అవన్నీ మీరు ఇచ్చుకోవచ్చు. తర్వాత డిడక్టర్ టైప్ గవర్నమెంట్, అదర్స్. గవర్నమెంట్ అయితే గవర్నమెంట్, అదర్స్ అయితే అదర్స్ తీసుకోండి. క్రియేట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ పేరోల్ మాస్టర్స్ వస్తాయి, పేరోల్ మాస్టర్స్. ఇక్కడ ఎంప్లాయీ గ్రూప్. ఓకే, ఎంప్లాయీ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఆ కంపెనీలో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ సేల్స్, అడ్మినిస్ట్రేటర్, R&D, ఫైనాన్స్ ఇవన్నీ క్రియేషన్ చేసుకోవాలి. రియల్ టైంలో ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా ఉంటాయి. అడ్మినిస్ట్రేటర్, ఇలా డిపార్ట్మెంట్స్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎంప్లాయీస్ ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ స్టాచర్ డీటెయిల్స్, పాస్పోర్ట్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ ఉండకపోవచ్చు, అప్పుడు ఇవన్నీ నోలో ఉంటాయి. యాక్చువల్గా ఇలా మాత్రమే ఉంటాయి కొన్ని. మళ్ళీ ఏం చేస్తాం, మనం F12లోకి వెళ్ళి ఇవన్నీ ఎస్ చేస్తాం, యా. ఎంప్లాయీస్ని క్రియేషన్ చేద్దాం. ఇక్కడ రోహిత్ రాయ్, ప్రీతి సింహ, శర్మ, రమేష్. అడ్మినిస్ట్రేషన్, R&D, సేల్స్, ఫైనాన్స్. ఒకటి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు ఎలా క్రియేషన్ చేయాలి, వాళ్ళ డీటెయిల్స్ ఎలా చేయాల్సి వస్తుందని కూడా చూపించారు. సో క్రియేట్ చేద్దాం. మనకి ఏ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఎంప్లాయీ నెంబర్ 4969, డిజిగ్నేషన్ మేనేజర్,
function admin, location Bangalore, gender male, date of birth 1 November, B negative, Mr. Roy, R Bhima, 45, Rajapur Road, Bangalore, రియల్ టైంలో మీ ఆధార్ నెంబర్, పాన్ నెంబర్, యూఏఎన్ నెంబర్, పిఎఫ్, ఈపీఎస్ ఈ నెంబర్స్ని మీరు టైప్ చేసుకోవాలి. పాస్పోర్ట్ డీటెయిల్స్, వీసా డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా. ఇలా ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటే అంతమందిని క్రియేషన్ చేసుకోవాలి. నేను ఒకటి క్రియేట్ చేశాను, రిమైనింగ్ నార్మల్. కంట్రోల్ వి, R&D, కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ శర్మ, కంట్రోల్ సి, కంట్రోల్ వి, సేల్స్, కంట్రోల్ ఏ, సేవ్. రమేష్, కంట్రోల్ సి, కాపీ, కంట్రోల్ వి, పేస్ట్. ఫైనాన్స్, కంట్రోల్ ఏ, సేవ్. ఈ విధంగా 100 మంది ఎంప్లాయీస్న 100 మందిని క్రియేషన్ చేసుకోవాలి. ఎస్కేప్. నెక్స్ట్ యూనిట్స్ ఎలా వర్క్ చేశారు? అవర్స్లోనా, మినిట్స్లోనా, అవర్స్ ఆఫ్ 60 minutesలోనా? HRS, MINS, మినిట్స్. బ్యాక్ వెళ్ళి కాంపౌండ్, అవర్స్ ఆఫ్ 60 minutes. ఇలా చేసుకోవాలి. నెక్స్ట్, సో ఎన్ని రోజులు వచ్చారు నెలకు, ప్రజెంట్, ఆబ్సెంట్, ఓవర్ టైం వీటిని చేసుకోవాలి. నెక్స్ట్ అండ్ ప్రొడక్షన్ టైప్, ప్రజెంట్, నెక్స్ట్ అండర్ లీవ్ విత్ పే, absent, leave without pay, overtime, ప్రొడక్షన్. ఇక్కడ అవర్స్ ఆఫ్ 60 minutes తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ పే హెడ్స్. సో పే హెడ్స్ అంటే ఏం చేశారు అనేసి. బేసిక్ పే, హౌస్ రెంటల్ అలవెన్స్, కన్వెయన్స్, ఓవర్ టైం పే, వేరియబుల్ పే. ఇవి ఇచ్చి ఉంటాను, చూసుకోవచ్చు. బేసిక్ పే, ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్, ఎంప్లాయీస్ స్టేచర్ డిడక్షన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్స్, క్యాల్కులేషన్ టైప్. ఇక్కడ యూజర్ డిఫైన్డ్, ఆన్ అటెండెన్స్ తీసుకోండి. ప్రజెంట్, డేసా, ఫోర్ట్ నైట్సా, మంత్సా, వీక్సా? మంత్స్. సో బేసిక్స్ ఆఫ్ క్యాల్కులేషన్ పర్ డే యాజ్ పర్ క్యాలెండర్ ఇయర్ యాజ్ యూజర్ డిఫైన్ 26 days, మంత్కి 20 days, 26 days అటెండ్ అయ్యి
నెక్స్ట్ హౌస్ రెంట్ అలవెన్స్. Earnings for employees, fixed indirect expense, computed value on specified formula, percentage 40%. Next, conveyance. Earnings for employees, fixed. ఫ్లాట్. అందరికీ ఒకే పర్సంటేజ్ ఉండవు, మారుతూ ఉంటాయి. నెక్స్ట్ ఓవర్ టైం పే. ఆన్ ప్రొడక్షన్ ఓవర్ టైం. ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వేరియబుల్ పే. ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇక మనకి యాజ్ యూజర్ డిఫైన్డ్ వాల్యూ. నెక్స్ట్ పిఎఫ్, ఎంప్లాయీస్ పిఎఫ్ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయీస్ ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్, ప్రొఫెషనల్ ట్యాక్సెస్. వీటిని కూడా క్రియేట్ చేయాలి. Current liabilities on specified formula, $6,500, percentage 12%, value 780. Employee ESI, state insurance on specified formula, basic pay, house rent allowance, conveyance, overtime pay, (1.75%). National tax, employees tax and deductions, professional tax, current liabilities on current earning total 5,000,
5 to 8,000, 8,000 to 10,000, 10,000 to 15,000, 15,000 to 200. సో 5,000 అంటే జీరో ప్రొఫెషనల్ ట్యాక్స్. 5,000 నుంచి 8,000 మధ్యలో అంటే 60 రూపీస్. 8 నుంచి 10 అంటే 100. 1,000 నుంచి 15,000 అంటే 150. 15,000 నుంచి పైన అంటే 200. తర్వాత గ్రాజ్యుటీ. ఒకవేళ మీరు 10 సంవత్సరాల పైన చేస్తే ఒక 10 రోజుల జీతం ఎక్స్ట్రా ఇస్తారు గ్రాజ్యుటీ. కంట్రోల్ సి, కంట్రోల్ వి. గ్రాజ్యుటీకి గ్రాజ్యుటీ తీసుకోవాలి 26 days. సిక్స్టీ మంత్స్ అంటే సంవత్సరానికి 1 నెలలు అయితే 60 సంవత్సరాలకు మనకి అని ఓకే 61 నుంచి 120. ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ అటెండెన్స్ తీసుకుంటాం. ఎవరెవరు ఎన్ని రోజులు వచ్చారు. అంతకు ముందుగా మనం శాలరీస్ డిఫైన్ చేసుకోవాలి. ఎస్కేప్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, 1-2 సార్లు చూడాలి. ఆల్టర్ పే హెడ్స్ మీరు చూసుకోవచ్చు. డిఫైన్ శాలరీ చేయాలి. మీరు చేసేటివి ప్రీతి సింహ, రమేష్, ఆర్ఎండి, రోహిత్ రాయ్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఒకటిది ఎగ్జాంపుల్ తీసుకున్నాం 1-4. అన్నీ సెట్ చేసుకోవాలి. బేసిక్ పే ఇక్కడ ఉంది చూడండి. బేసిక్ పే, హౌస్ రెంట్ అలవెన్స్ ఇది సెట్టింగ్ చేసుకోవాలి. ప్రతిసారి ఎంటర్ చేసుకోవాలి. హౌస్ రెంట్ అలవెన్స్, కన్వేయన్స్, ఓవర్ టైం పే, వేరియబుల్ పే, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇలా సెట్టింగ్ చేసుకో. తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరికి శాలరీస్ డిఫైన్ చేస్తూ రావాలి. ఓకే ఆల్రెడీ ఒకటి ఇచ్చాము చూడండి. రోహిత్ ఇచ్చాము కదా 7,000 చూద్దాం. రోహిత్ ఓపెన్ చేయండి. 1-4 ఇవ్వండి. అది కాపీ పేస్ట్ అవుతుంది. ఇలా ఫస్ట్ 7,000, కన్వేయన్స్ 500, 40. నెక్స్ట్ ఇది చూద్దాం. బేసిక్స్ తల్లి చూడండి. పర్సంటేజ్ కాలం అక్కడ వెళ్ళట్లేదు. అప్పుడు ఏం చేయాలి మనం? రైట్ సైడ్ F12కి వెళ్ళి అలౌ టు ఓవర్ రైట్ స్లాబ్ పర్సంటేజ్ ఇది ఎస్ చేయాలి. 40%. నెక్స్ట్ శర్మ బేసిక్ పే 20,000, 2,500. నెక్స్ట్ రమేష్ 18,000, 20%.
150 సెట్ చేసుకోవాలి. ఇవన్నీ శాలరీస్ అనేది సెట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎవరెవరు నెలకి ఎన్ని రోజులు వచ్చారట అనేది తీసుకోవాలి. ఓకే, ప్రజెంట్ డేస్ ఎన్ని రోజులు వచ్చారు, ఓవర్ టైం ఎన్ని రోజులు వచ్చారని తీసుకున్నాం. వోచర్స్, అదర్ వోచర్స్, అటెండెన్స్, డేట్. డేట్ వచ్చేసి నేను 5th మంత్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఏప్రిల్ మంత్ 30 days ఉంటాయి, డేట్లు మారు ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి 5th మంత్ తీసుకుంటున్నాను. 31/5 ఆటోఫిల్ ప్రజెంట్ డేస్ తీసుకుంటున్నాం. ఓకే, ప్రీతి ఎన్ని రోజులు వచ్చిందో చూద్దాం. 18 days. నెక్స్ట్ రమేష్ 22 days. రోహిత్ 26 days. శర్మ 20 days. నెక్స్ట్ మళ్ళీ ఆటోఫిల్. ఓవర్ టైం యూజ్ చేశారు, ఆబ్సెంట్ లేవు. ఓవర్ టైం రోహిత్ 7:20 minutes. బ్యాక్ వచ్చి మళ్ళీ చేద్దాం. శర్మ 360 minutes. ఎవరు ఎంత ఓవర్ టైం చేశారనేది కూడా మనం వేయించున్నాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, వేరియబుల్ పే ఇవ్వాలి. ఓకే, సో ఇది వచ్చేసి Ctrl F4, ఆటోఫిల్ salary. సో టోటల్గా మనకి ఇక్కడ ఎంత వచ్చిందో చూద్దాం. 65,406 వచ్చింది. ఇక్కడ 62,906 వచ్చింది. ఫస్ట్ సేవ్ చేయాలి, సేవ్ చేసి పేజ్ అప్ ఇవ్వాలి. పేజ్ అప్ ఇచ్చిన తర్వాత వేరియబుల్ పే ఇవ్వాలి. ఎవరెవరికి ఉంది, రోహిత్కి ఉంది, శర్మకు ఉంది. ఉందా దాన్ని డెబిట్గా మార్చుకోవాలి. ఇక్కడ 8,350 అనేది మారుతుంది. ఇక్కడ 65,406 65,406. ఈ విధంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇవ్వాలి. పేమెంట్, ఆటోఫిల్, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఫర్ పేమెంట్. ఎవరెవరు అమౌంట్ మీద ఎంత కట్ అయింది. ప్రీతి సింగ్ మీద 150, రమేష్ మీద 200, రోహిత్ రామ్ మీద 150, శర్మ మీద 200, టోటల్ 700 కట్ అయింది. సో ఇక్కడ షో చేస్తుంది 700. సేవ్ చేయాలి. ఇప్పుడు వెళ్ళి పే స్లిప్స్ చూద్దాం. డెమో రిపోర్ట్స్, పేరోల్ రిపోర్ట్స్, పే స్లిప్, చూడండి. ప్రజెంట్ 26 days వచ్చారు, ఓవర్ టైం 2 hours చేశారు. బేసిక్ పే, హౌస్ రెంట్ అలవెన్స్,
కన్వేయన్స్, ఓవర్ టైం పే, వేరియబుల్ పే. టోటల్ గ్రాస్ శాలరీ మనకి 12,280 రూపీస్ వచ్చింది. దాని మీద టోటల్ డిడక్షన్స్ 930 రూపీస్ కట్టేయండి. నెట్ అమౌంట్ 11,350 రూపీస్ బై హ్యాండ్ వస్తుంది. సో ఎంప్లాయీ నెంబర్, అడ్మిన్, డెసిగ్నేషన్, లొకేషన్ ఇవన్నీ చూపిస్తుంది. వేరే పర్సన్ చూసుకోవాలంటే వేరే పర్సన్ శర్మకి అతను 20 days 6 hours వచ్చారు. టోటల్గా 31,500. టోటల్ డిడక్షన్స్ 930 బై హ్యాండ్ మనకి 30,520 రూపీస్ వస్తుంది. ఇలా మనము పేరోల్ అనేది చేయాల్సి వస్తుంది. కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. 1-2 సార్లు వీడియోని రిపీట్ చేసి చూసుకోవాలి. క్లియర్? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఏంటి వాయిస్ బ్రేక్ అవుతుంది? పేజప్ చేయమన్నారు కదా. వేరియబుల్ మిస్ అయినప్పుడు పేజప్ చేయమన్నారు కదా. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ పేజప్ అని? బ్యాక్ వస్తుంది, కంటెంట్ బ్యాక్ వస్తుంది, సేవ్ అయింది బ్యాక్ వస్తుంది అంతే. ఓకే. ఓకే, యా ఓకేనా? అది చేయండి. టుమారో షార్ట్ కట్ కీస్ డిస్కస్ చేద్దాము. వాడికి మనకి కంప్లీట్ అవుతుంది. మీ అడ్రస్ పంపించారా నాకు? సర్టిఫికేట్